మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము ఎఫెస్సీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. నిన్నటి దిన వాక్య ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభువారు మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఈ శరీర బలహీనతను మనం అధిగమించుకోవాలి అంటే మన ఆత్మను సిద్ధపరచుకోవాలి, ఆత్మను బలపరచుకోవాలి, ఆత్మను వెలిగించాలి. ఆత్మను ఆర్పకుడి అంటాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ప్రతి విధమైన ప్రార్థన ప్రతి సమయంలో మనం చేయు ప్రార్థనలో మనవి, విన్నపము, విజ్ఞాపన, మొర ఇవన్నీ 4 రకాలైన ధ్వనులతో మనం ప్రార్థన చేయాలి. ఒకటి ఆర్తధ్వని, కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ధ్వని, మనవుల ధ్వని. ఈ ధ్వని అనగా నా ప్రభువా, నా దేవా అనే సంబోధిస్తూ ప్రార్థన చేయాలి. ఆత్మ వలన మనం ప్రార్థన చేయాలి. ఈ ఆత్మ మన శరీర బలహీనతను బట్టి మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనం తెలియని సమయంలో మన ఆత్మను బలపరిచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయములో 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం దయచేయచ్చు. మన బలహీనత ఆత్మసిద్ధమై కానీ శరీరము బలహీన. ఆ శరీర బలహీనత ద్వారా అనగా మనలో ఉన్న ఆత్మ బలపరచబడుటకు శరీరము యొక్క బలహీనత ఆటంకముగా ఉంది. అందువల్ల మనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. మనలో నివసించినట్లుగా తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు నామమున పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినట్లుగా, మనలో ఎల్లప్పుడూ ఉండునట్లుగా ఆయన పంపి ఉన్నాడని యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 25వ వచనం, మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీ పక్షముగా ప్రార్థన చేస్తాను. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మ మన బలహీనత చూచి మాకు సహాయం దయచేయుచున్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన మనం చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనలో మనం ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినట్లుగా ఆయనను మనము పరిశుద్ధాత్మ దేవుడిగా అంగీకరించాలని, అప్పుడు ఆత్మ బలహీనతతో మన శరీర బలహీనతలలో మనకు సహాయం చేసి మన ఆత్మీయ బలం మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయాలి అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో అనగా ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేత పూర్ణమైన పట్టుదలతో మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయొచ్చు. కాబట్టి 8వ అధ్యాయంలోనే ఇలాగూ అంటాడు, 8వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించినట్లు మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడితే వాడైన వాడు కాదు.
అందువలన మీ చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అందుచేత ఆత్మ చేత శరీర బలహీనతను మనం చంపివేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే 13వ వచనం రోమపత్రిక 8వ అధ్యాయంలో, మీరు శరీరానుసారము ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు అందరూ కానీ ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు ఆ ఆత్మ చేత శరీర క్రియలను మనం చంపిన ఎడల అనగా దేవుని వాక్యంలో ఇలా గలతీ పత్రికలో చాలా చక్కగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేయాలి. నీ కొరకు సిలువ వేయబడిన ఆయన మన బలహీనతను బట్టి సిలువ వేయబడ్డాడు అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అందుకే 5వ అధ్యాయం గలతీ పత్రిక 24వ వచనంలో, ఇట్టి వాటికి విరోధమైన ఏమేమి లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 25వ వచనం, మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటూ ఉన్నాము. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరరచన నెరవేర్చక శరీరము ఆత్మకును ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించున్నది గలతీ పత్రిక 5వ అధ్యాయం 17-16 వచనాలు. కాబట్టి మన శరీర బలహీనతలను బట్టి మనము ఆత్మను ఆర్పకుండా ఆత్మ వలన ప్రతి సమయంలోనూ ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేత పూర్ణమైన పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యంలో ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందువల్ల దేవుడు అటువంటి ప్రార్థించే ఆత్మను, నాయనా తండ్రి అబ్బాను మొరపెట్టు క్రీస్తు ఆత్మను మన హృదయంలోకి పంపాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ ప్రార్థనాపూర్వకంగా మన పక్షంగా ప్రార్థించడం, మన పక్షంగా విజ్ఞాపన చేశాడు. అలాగే మనం కూడా నాయనా తండ్రి అబ్బా అని గలతీ 4:6 మొరపెట్టి క్రీస్తు ఆత్మను మనలోకి పంపి ఉన్నాడని రోమాపత్రికలో కూడా అలాగే దేవుని వాక్యంలో రాయబడి, నాయనా తండ్రి అబ్బా అని మొరపెట్టు ఆత్మను 8వ అధ్యాయం 15వ వచనంలో, ఎలాగనగా మరలా భయపట్టకు, మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిర, ఆత్మ కలిగిన వారు మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆహ్వానించి ఆయనకు మన హృదయంలో ఆతిథ్యం ఇచ్చి ఆయన నివసించినట్లుగా ఆయన చిత్తానికి అనుకూలముగా మన హృదయమును మనం సిద్ధపరచుకొని ప్రార్థన చేసిన. ఎందుకనగా ఆత్మ ఒక్కడే, ప్రభువే ఆత్మ. ఆ ఆత్మ మనకు మన పక్షంగా విజ్ఞాపనం చేస్తుంది. ఆత్మ వలన ఆ ఆత్మీయ శక్తిని మనం పొందుకోవటానికి ఆయన మాటను మన హృదయంలో ధ్యానం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయం, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నేను చెప్పిన మాటలు అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆత్మ జీవింపచేయను, శరీరము కేవలం నిష్ప్రయోజనమని యోహాను సువార్త 6వ అధ్యాయం 63-64 వచనాల్లో రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఆత్మ వల్ల ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. యోధాపత్రిక 19 మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మ వల్ల మనం బలపరచబడినట్లుగా విశ్వాసముతో కూడిన ఆత్మ అంటాడు. ఆ ఆత్మ ఎటువంటిదిగా ఉండాలంట, విశ్వాసముతో కూడిన ఆత్మతో మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి, ఆ విశ్వాసంతో కూడిన ఆ ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మ వలన మనము 6వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యంలో రాయబడి, ఆ విశ్వాసంతో కూడిన ఆత్మ సంబంధమైన విషయంలో మన ఆసక్తి గల వారమే ప్రార్థన చేసి. కాబట్టి పౌలు గారు అంటారు 14వ అధ్యాయం 1 కొరింథీ, ఆత్మతో ప్రార్థన చేతను మనస్సుతో ప్రార్థన చేస్తానని దేవుని వాక్యంలో. అలాగే మనం మెలకువగా ఉండి విశ్వాసం మీద నిలకడగా ఉండి పౌరుషములు గల వారిని బలవంతులై మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనమందరం అలాగూ విశ్వాసంతో కూడిన ఆత్మతో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయంలో విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారై మనం విశ్వసించలాగన మనం ప్రార్థించినప్పుడు
ఆ ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ మనకు స్వాతంత్రం, సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని వలన, ఆత్మ వలన మనం శరీర కార్యములను శరీర బలహీనతల్లో మనం బలపరుచుకొని, విశ్వాసంలో మనం బలహీనమైన మనం పరీక్షించుకొని, ఆత్మ వలన బలపరచబడి, ఆత్మ వలన ప్రతి సమయముందును ప్రతి ప్రార్థన విజ్ఞాపన చేత మనము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించినప్పుడు శరీరము బలహీనమైన ఆత్మము సిద్ధముగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనుగాక. ఆమె. ప్రభువానికి స్తోత్రాలు. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఆత్మ ఎందు మేము బలపరచబడినట్లుగా మాకు సహాయం దయచేయండి. ఆత్మ వల్ల ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనల చేత మీకు మొరపెట్టువారు, ప్రార్థించేవారు. ప్రభువా, మా పాపములు క్షమింపడినట్లు మేము ప్రార్థించి మీ ద్వారా నీతిమత్వం పొందుకునే భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభువు, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ బలము కొరకు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమె. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మని చాదనన్యను సహవాసం ఇది మొదలుకొని నిరంతరం పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామమును పంపండి. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మీకును మీ కుటుంబములకు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.